శ్రద్ధలతో ఇందుకూరమ్మ దేవమ్మ తల్లుల కుంభాభిషేకం. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో వెలిసి ఉన్న గ్రామదేవతలు శ్రీ ఇందుకూరమ్మ మరియు శ్రీ దేవమ్మ తల్లుల పునఃప్రతిష్ఠా మహోత్సవం కుంభాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రామదేవతల అనుగ్రహం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ ధర్మకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఈరోజు ఇక్కడ ఇందుకూరమ్మ దేశమ్మ దేవాలయానికి కుంభాభిషేకం జరుగుతుంది. ముందుగా ఈ కుంభాభిషేకంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇందుకూరమ్మ దేశమ్మ గుడి కమిటీ, గ్రామ కమిటీ సభ్యులందరూ ఇంత బాగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఈ దేవాలయాలు అద్భుతంగా నిర్మించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాల మీద ఎప్పుడు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి కూడా, మనం గుడులు నిర్మించుకుంటాం, కానీ ఆ గుడుల్ని కొనావరికి ముందుకు తీసుకెళ్లడం, ఎక్కడా ఎటువంటి అపచారాలు లేకుండా ఆ గుడి శాస్త్రోక్తంగా ఎటువంటి శాస్త్రాలున్నాయో దాని విధంగా ఆ గుడులు ముందుకి తీసుకుపోవడం, జరపడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఈ గ్రామ కమిటీ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని, ఆ అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం వాళ్ళకి ఇచ్చినందుకు ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పి, రుణపడి ఉండాలని కూడా కోరుకుంటూ, మరోసారి ఇందుకూరుపేటలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఇందుకూరమ్మ దేశమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.